భారతదేశంలో ప్రతిరోజు కూడా దగ్గర రోజుకు ఒక 7,000 నుంచి 10,000 మంది హిందువులను క్రైస్తవులుగా మహమ్మదీయులుగా మారుస్తున్నారు. హిందువులంతా కూడా ఆ మత మార్పిడికి లోనవుతున్నారు. హిందువులే ఎక్కువగా మతం మారుతున్నారు. ఈ మత మార్పిడిలో ముఖ్యంగా ఆడవాళ్ళు విపరీతంగా ప్రభావితం అవుతున్నారు. ఎందుకు అంటే మన దేశంలో దైవాన్ని నమ్ముకొని ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు, దేవుని వల్ల మన జీవితంలో మార్పు వస్తుంది, మన రోగాలు మాయమవుతాయి, నయం అవుతాయి, మనకు ఆయురారోగ్యాలు కలుగుతాయి అని చెప్పి మన దేశంలో నమ్ముతారు. విదేశాల్లో ఎక్కడ నమ్మరండి. విదేశాల్లో ఎక్కడ కూడా దేవుణ్ణి వేడుకుంటే ఆరోగ్యం అనేటువంటిది బాగుపడుతుంది అని ఎక్కడ కూడా ఎవరు నమ్మరు. ఎవరో కొంతమంది ఉంటారు, జీసస్ అని భగవంతుని వేడుకుంటారు, కానీ ఆపద వచ్చినప్పుడు అవసరం ఉన్నప్పుడు మాత్రమే, అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో. కానీ మన దేశంలో భగవంతుడే అన్నీ ఇస్తాడు అని నమ్ముతాడు. మరి హిందువులు ఎవరికి కూడా హిందువులు వేడుకున్నటువంటి భగవంతుడు ఆరోగ్యం ఇవ్వట్లేదు. వారికి ఎవరికి కూడా సంతానం కలగట్లేదు, రోగాలు నయం కావట్లేదు, క్యాన్సర్ మారట్లేదు. కాబట్టి యేసుక్రీస్తుని నమ్ముకుంటే అన్ని రోగాలు పోతాయి, అంత ఆరోగ్యం కుదరబడుతుంది అని చెబుతున్నారు. చెబితే మన వాళ్ళు నమ్ముతూ ఉన్నారు, మతం మారుతూ ఉన్నారు. ప్రపంచంలో ఆరోగ్యం అనేటువంటిది, ఆరోగ్యానికి ఉన్నంత విలువ లక్షలు, కోట్లు, బిలియన్లు. ఈరోజు ప్రపంచంలో ఆరోగ్యం మీదనే, రోగాల మీద లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. 1 బిలియన్ అంటే ఎంత? వందల కోట్ల అనుకుంటా. అంటే మనం లెక్క పెట్టలేంత సంపాదిస్తున్నారు అమెరికన్స్. మీ అందరికీ తెలుసు, మనం చిన్నప్పుడు మన పాప పుడితే మొట్టమొదటిగా మీరు ఏం తీసుకొస్తారు? వారికి జాన్సన్ అండ్ జాన్సన్ ఆయిల్ తీసుకొస్తారు, పౌడర్ తీసుకొస్తారు, అదే తీసుకొస్తారు. ఏది తీసుకురాదు. ఏదో నువ్వుల నూనె పెడదాం, కాస్త ఉగ్గు పెడదాము, పిండి నలుగు పెడదాము, ఎవరు ఆలోచించరు. ఎందుకు అంటే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్నటువంటి ఫార్మా కంపెనీ ప్రపంచంలో. తర్వాత ఫైజర్ అని చెప్పారు, అంజయ్ గారికి తెలిసే ఉంటుంది, చాలా వారు ఫార్మా నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి వారికి అనుభవం ఉంటుంది. ఇట్లా ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలు వందల కోట్ల, లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఆరోగ్యం మీద సంపాదిస్తూ ఉన్నారు. అపోలో ఫార్మసీ, అపోలో హాస్పిటల్ ఉంది, మీ అందరికీ తెలుసు. ఆ మొత్తం కంపెనీ వాల్యూ 1,00,000 కోట్ల రూపాయలండి, 1,00,000 కోట్ల రూపాయలు. సన్ ఫార్మా ఉంది, ఆ కంపెనీ వాల్యూ 1,00,000 కోట్ల రూపాయలు. మీరు ఏదైనా ఫార్మా కంపెనీ తీసుకోండి, హాస్పిటల్స్ తీసుకోండి, వీళ్ళ ఆదాయము లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. ప్రపంచానికి మొత్తానికి ఈ యొక్క 100-150 కోట్ల మంది భారతీయులు మందులు తిని ఈ కంపెనీలను, ఈ హాస్పిటళ్లను, ఈ ఫార్మా కంపెనీలను మనమంతా కూడా పోషిస్తూ ఉన్నాం. ప్రపంచ మార్కెట్లో, వ్యాక్సిన్ మార్కెట్లో మనది 60% మార్కెట్ ఉందండి. దీనికి మీరు గర్వపడాలో మరి దానికి మనం బాధపడాలో అది మీకే వదిలేస్తున్నాం. వ్యాక్సినేషన్లో మొత్తం మార్కెట్లో 60% మార్కెట్ మన దేశంలోనే ఉంది. అందుకే మన కరోనా వస్తే కూడా వ్యాక్సిన్ మనం వేసుకున్నాము, అందరికీ ఏమిచ్చాము, ఎగుమతి కూడా చేశాము. మరి ఇది అభివృద్ధి కాదా అని మీరే ఆలోచించుకోవాలి. కాబట్టి ఆరోగ్యం మీద 1,00,000
లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఈరోజు మనకు ఒక జెట్ ఫైటర్ కావాలండి. పాకిస్తాన్ మీద మనల్ని దాడి చేశాం. దాడి చేస్తే ఎంత ఖర్చు వచ్చింది? ఒక 100 కోట్ల ఖర్చు వచ్చింది. ఒక విమానం కొనాలి, ఒక రఫేల్ విమానం కొనాలి అంటే 100 కోట్లు అవుతుంది. ఎక్కడి నుంచి తేవాలి చెప్పండి? ఈ ఆదాయం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మన ఆదాయం ఎక్కడ వెళ్ళిపోతుంది? ఇట్లా లక్షల కోట్ల రూపాయలు మందులకు, ఎరువులకు, హాస్పిటళ్లకు, ఇంగ్లీష్ మీడియాలకు, ఇంగ్లీష్ చదువులకు, ఫారిన్ పోవడానికి, మొత్తం ఈ దేశంలోని ఆదాయం అంతా కూడా గోకేస్తున్నారు. మొత్తం విదేశీయులే, విదేశీ కంపెనీలే మొత్తం తినేస్తున్నాయి. మనం అప్పచెప్తూ ఉన్నాం. రాక్షసమైనటువంటి వ్యవస్థ, మొత్తం ప్రజలను దోచుకునేటువంటి వ్యవస్థ ఏర్పడిందంతా కూడా దోపిడీ. ఒకరిని ఒకరు ఏ విధంగా దోచుకోవాలి, ఒకరిని ఒకరు దోచుకొని ఏ విధంగా దాచుకోవాలి. సమాజం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా ఈ యొక్క రాక్షస పరిపాలన అనేటువంటిది వ్యాపిస్తూ ఉంది. దానికి మూలము అమెరికా, యూరప్ కంట్రీస్, యూరప్ దేశాలు. ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలన్నీ కూడా యూరోప్లోనే ఉన్నాయి. క్యాన్సర్ మనకంటే కూడా అమెరికాలో ఉంది ఎక్కువ. అక్కడే ఎక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి. మన హీరోలు, హీరోయిన్స్ అందరూ కూడా క్యాన్సర్ కోసం అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొస్తారు. మొన్న చిరంజీవి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన కడుపులో కంతులు అయితే కూడా తీసేశారు. ముందు యూట్యూబ్లో ఉంది, మీరు చూడండి. బసవతారక హాస్పిటల్ ఉంది, క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. మరి భగవంతున్నే ఆధారంగా భావించి, భగవంతున్నే శ్వాసగా భావించి మన యొక్క జాతి అనేటువంటిది తరతరాలుగా మనుగడ సాగిస్తూ ఉంది. మరి మనకెందుకు ఈ గతి పట్టింది? ఇన్ని పూజలు చేస్తున్నాము, 80,000 లక్ష గుళ్ళు ఉన్నాయి మన దేశంలో. ఈ గుళ్ళ వల్ల మనకి ఏం లాభం జరిగింది? ఏం మునగూరింది? మనకు ఆరోగ్యం ఎందుకు రావట్లేదు? భగవంతుడు మనకి ఎందుకు ఆరోగ్యం ఇవ్వట్లేదు? మనం ఎందుకు పూజ చేస్తున్నాము? మన పూజలు, పురస్కారాలన్నీ ఏమైపోతున్నాయి? వీటి యొక్క అంతిమమైన ఫలితం ఏమిటి? ఎందుకు రావట్లేదు అంటే మనది అయినటువంటి వాస్తవికమైనటువంటి ధర్మాన్ని మనం మర్చిపోయాం. మన సాంప్రదాయాలు, మన సాహిత్యం ఏమిటండి చెప్పండి? మన గ్రంథాలు ఏమిటి? మన మూలం ఏమిటి? వేదము అని చెప్పారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము. ఇవి తీసేయండి, ఏమి లేదు. ప్రపంచం అంతా ఉన్నదండి మందులు, మాకులు, హాస్పిటల్, ఇక వేరే ఏమీ లేదు. ఇవందరికీ తెలిసి ఉండాలి. 4 వేదాలు: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము. వీటికి ఉపవేదాలు ఏమిటి? గంధర్వ వేదము, ధనుర్వేదము, అర్థవేదము, ఇంకొకటి ఏమిటి? ఆయుర్వేదము. అంటే వేదాల నుంచే వచ్చింది ఆయుర్వేదము అని చెప్పారు. ఆయుర్వేదం పోయింది, ఆలోపతి వచ్చి కూర్చుంది. తల్లి పోయింది, సవతి తల్లి వచ్చి కూర్చుంది. ఇంకా పిల్లలు ఎట్లా చూసుకుంటుంది? నాకు లాభం ఉంటే చూసుకుంటా, లేకపోతే లేదు. అవే ఈరోజు మన బతుకులంతా అవే అయిపోయాయి. ఆయుర్వేదం అనేది మన కన్న తల్లి లాంటిది. దాన్ని పాటించిన రోజులు కూడా ఇక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్ ఏమీ లేవు. మెడికల్ షాప్లే నడవలేవు. ఇప్పుడు మెడికల్ షాప్లు కలకలలాడిపోతున్నాయి. కామారెడ్డిలో ఏదో గల్లీ ఉంది కదా, ఆ గల్లీలో అన్ని హాస్పిటల్స్ ఉంటాయి. అదేదో మొన్న మేము వెళ్ళినప్పుడు మేడం సుదర్శన్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఆ గల్లీలో అన్ని కూడా మొత్తం హాస్పిటల్ కలకలలాడిపోతున్నాయి. జనాలంతా కూడా ఎట్లా అంటే ఇట్లా వరదల్లాగా వచ్చి అక్కడ కూర్చున్నారు. ఒకప్పుడు తెలుసు కదా మీ అందరికీ, ఆ ఆర్ఎంపీ వచ్చి ఒకటి బాక్స్ వేసుకొని, ఒక సైకిల్ వేసుకొని ఊళ్ళో తిరిగేవాళ్ళు, పేషెంట్ల కోసం తిరిగేవాళ్ళు. ఇప్పుడు పేషెంట్లు డాక్టర్ల కోసం తిరుగుతున్నారు. అంతటి దరిద్రపు పరిస్థితి దాపురించింది ఈరోజు. కాబట్టి ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలముత్తమం. అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము ఇవి సాధించాలంటే ఆరోగ్యము ముఖ్యము అని చెప్పారు. శరీరమాత్రం కలు ధర్మ సాధనం అని చెప్పారు. అంటే ధర్మానికి సాధనము శరీరము అని చెప్పారు. ఎప్పుడైతే మనము ధర్మము సాధించేది లేదు, అర్థము, కామము మాత్రమే మనకు ముఖ్యము అని అనుకున్నామో అప్పటి నుంచి మన ఆరోగ్యం అనేటువంటిది నాశనం అయిపోయింది. గుర్తుపెట్టు, మన ఆరోగ్యం నాశనం కావడానికి మనము ధర్మాన్ని వదిలిపెట్టడమే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము, ఆయుర్వేదం దానికి ఉపవేదం అని చెప్పారు.
4 వేదాలు ఉన్నాయి కదండి, మళ్ళీ ఆయుర్వేదమే దేనికి, ఏమవసరం అంటే శరీరం బాగుండాలి. శరీరం బాగుంటేనే ఈ 4 వేదాలు చదవగలుగుతాడు. 11 ఉపనిషత్తులు అని చెప్పారు, 6 దర్శనాలు అని చెప్పారు. న్యాయము, వైశేషికము, సాంఖ్యము, యోగము, మీమాంస, వైశేషికము, యోగము అని చెప్పారు. యోగ దర్శనము. వేదాలలో ఉపవేదము ఆయుర్వేదము, దర్శనాలలో దర్శనము యోగ దర్శనం. అంటే ఈ యొక్క యోగము ద్వారా మనిషి యొక్క ఏ స్థాయిలో అతడు రోగరహితుడు అవుతాడు అంటే మానసిక స్థాయిలో అతడు పరిశుద్ధుడు అవుతాడు, పవిత్రుడు అవుతాడు. ఆయుర్వేదం ద్వారా శరీరం శుద్ధి అవుతుంది, యోగం ద్వారా మనస్సు శుద్ధి అవుతుంది. కాబట్టి ఈ యజ్ఞం ఇంతకుముందు చేశారు. ఈ యజ్ఞం అనేటువంటిది యోగంలో ఆయుర్వేదంలో ఒక భాగమే. ఆయుర్వేదంలో చాలా చికిత్సలు ఉన్నాయి. అందరూ శస్త్రచికిత్సనే చికిత్స అని అనుకుంటున్నారు, సర్జరీయే చికిత్స అనుకుంటున్నారు. సర్జరీ మార్కెట్ మన దేశంలో $100 కోట్ల ఉంది. $100 కోట్ల బిజినెస్ అవుతుంది. ఈరోజు మీరు యూట్యూబ్ చూస్తే, మీరు ఒకటి ఏదైనా హెల్త్ సంబంధించిన వీడియో చూస్తే మీకు 4 ఆపరేషన్లవి వాడ సిఫార్సు చేస్తాడు. పంటికి ఆపరేషన్, ఒంటికి ఆపరేషన్, ఇక్కడ ఆపరేషన్, అక్కడ ఆపరేషన్, మొత్తం శరీరాన్ని మొత్తం ఆపరేషన్లు మయం చేసి వ్యాపారమయం చేసి పెట్టుకున్నారు. మీకోసం ఎదురు చూస్తున్నారు లక్షల కోట్లు అక్కడ హాస్పిటల్ కట్టుకొని. ఎవడొస్తాడా, ఎవరిని కోస్తామా, ఎవరి దగ్గర ఎంత లాగుదామా అని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరంతా కూడా ఇంతకుముందు వారు చెప్పారు, మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంచుకోవాలి. మీ డబ్బు మీ ఇనప పెట్టెలో ఎట్లా దాచిపెట్టుకుంటారో మీ ఆరోగ్యాన్ని కూడా దాచిపెట్టుకోవాలండి. ఆరోగ్యాన్ని వదిలేస్తే దాంతో మొత్తం బిజినెస్ చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, వాడు హాస్పిటల్లోకి వెళ్ళాడంటే వాడికి ఈ ఎక్స్రే, ఆ ఎక్స్రే, ఇది అది అది ఇది ఇది అని చెప్పి రకరకాలుగా వాడిని ఎన్ని విధాలుగా అవసరం ఉంటే అన్ని విధాలుగా వాటిని దోచుకునేటువంటి స్థితి ఉన్నది ఈరోజు పరిస్థితి. కాబట్టి చదువుకున్న వారు, రాజకీయ నాయకులు, సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వర్గము, వీళ్ళంతా కూడా ఈరోజు కూడబలుకొని సమాజాన్ని దోచుకునే స్థాయిలో ఉంది. కాబట్టి మీ ఆరోగ్యం అనేటువంటి దాన్ని మీరు ఎవరికి ఇవ్వకండి. దాన్ని పాటించండి, దాన్ని రక్షించండి, దాన్ని సంస్కరించండి. ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని, మోక్షాన్ని సాధించేటువంటి ప్రయత్నం చేయండి. దానికోసం ఆరోగ్యం అని చెప్పారు. లేకపోతే ఏమవసరం అంటే ఆరోగ్యం ఏమవసరం చెప్పండి. ఒకరికి ధర్మం తెలియదు, మనకి మోక్షం మీద మనకి అసలు చింతనే లేదు. వాడు ఏం చేస్తాడు, రోజు తాగుతాడు, రోజు తింటాడు, రోజు తిరుగుతాడు, రోడ్డు మీద పడంత అడ్డమైన చెత్త అంతా కూడా కడుపులో వేసుకుంటూ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు చెప్పండి. 60 ఏళ్ళు దాటిన తర్వాత వృద్ధులు ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు, వర్షం పడుతుంది, బజ్జీలు వేస్తావా, పకోడీ బాగుంటుంది, పకోడీ చెయ్యి, ఇదే పనులు చేసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది 60-70 ఏళ్ళు దాటిన తర్వాత. ఏముంటుంది కాబట్టి భోగం అనేటువంటిది మీరు ఎంతగా అభ్యాసం చేస్తారో అందులో ప్రావీణ్యం పొందుతారండి. భోగంలో కూడా ప్రావీణ్యం పొందుతారండి. బజ్జీలలో అదేంటి పకోడీ చేశారు, ఉల్లిగడ్డ వేసారు, కాస్త ఇంకా ఎల్లిపాయలు కూడా వేస్తే బాగుండును, నువ్వు ఇవి వేయలేదు కాబట్టి బాగలేదు. అల్లం వెల్లిపాయ వేసావా వేయలేదా, పకోడీ బాగా కుదరలేదు, మొన్న బాగా చేసావు, నేను చెప్పినట్టు చెయ్యి బాగుంటుంది. కాబట్టి కాస్త చింతపండు అవి ఇవి వేసి మసాలా వేసా రుద్ది అందులో బజ్జీలో మధ్యలో పెట్టి అప్పుడు చెయ్యి, అప్పుడు బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ తింటాం. ఇది సాధన, దీన్ని భోగ సాధన అంటారు, యోగ సాధన అనరండి. కాబట్టి మనము 50 ఏళ్ళు 60 ఏళ్ళు మీరు ఎంతైనా భోగాలు అనుభవించండి, ఏం తప్పు లేదు. ఎందుకంటే సంసారంలో మనిషి ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని అన్ని రుచి చూడాలి, అన్నిటిని తెలుసుకోవాలి, అన్నిటి గురించి ఒక అవగాహన అనేది కల్పించుకోవాలి. అలా కల్పించుకున్నప్పుడే జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. కానీ అందులో దిగిపోకూడదు. కానీ మనమంతా ఏం చేస్తున్నాము, అందులో దిగిపోతున్నాం, కూరుకొని పోతున్నాం. కాబట్టి ఆ కూరుకొని పోకుండా ఉండాలి అంటే భోగము నుంచి మనము యోగము వైపు నడవాలి. అందుకే మన జీవితానికి యోగం అనేటువంటిది అవసరము అని చెప్పారు. కాబట్టి ఈ యొక్క యోగ దర్శనాన్ని
రచించింది మహర్షి పతంజలి అని చెప్తున్నాం. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరశ్చ వైద్యకేన యోపాయగోత్రం ప్రవరం పోయినాం పతంజలి ప్రాంజలి రాని కోసమే అని చెప్పారు. కాబట్టి మనకు పతంజలి మహర్షి యోగ దర్శనాన్ని ఇచ్చాడు, మనకు ఆయుర్వేదం ఇచ్చాడు, మనకు సంస్కృతం ఆ యొక్క అష్టాధ్యాయకి మహాభాష్యం కూడా రాశాడు. అందుకే మనం ఆ యొక్క శ్లోకం చదువుతాం యోగా చేసేటప్పుడు. కాబట్టి ఋషులు మునులు చెప్పినటువంటి మార్గాన్ని మనం అనుసరించాలి. ఋషులు మునుల యొక్క ఆచరణలోకి మనం రావాలి. అలా రావాలంటే మనమంతా కూడా యోగం ఆచరించాలి. యోగం అనేటువంటిది మనిషిని ఆత్మను పరమాత్మతో కలిపేటువంటి ప్రక్రియనే యోగం అని చెప్తారు. యోగం వల్ల ఏంటి అంటే క్లేశ కర్మ విపాకాశే, అంటే మనలో ఉన్నటువంటి క్లేశాలు అన్నీ కూడా నిర్మూలించబడతాయి. పంచక్లేశాలని చెప్పారు. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము, ఇట్లా ఎన్నో చెప్పారు. ఆ పంచక్లేశాలన్నిటినీ కూడా దూరం చేసి మనిషికి ఆనందాన్ని, సుఖాన్ని, శాంతిని సమకూరుస్తుంది ఈ యొక్క యోగము అని చెప్పారు. అందుకే యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పారు.